వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగానే చెప్పచ్చు. మీరు గమనించండి, గత 2-3 నెలలుగా అంటే 2026వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. మకర రాశిలో ఏర్పడింది, కుంభరాశిలో ఏర్పడింది, ఇప్పుడు మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నది. మీనరాశి యందు రవి, శనేశ్చర, కుజ, చంద్ర, బుధ గ్రహాల యొక్క కలయిక. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పంచగ్రహ కూటమిలలో ఇబ్బందికరమైనటువంటి స్థితిని ఈ సింహరాశి వారు ఇప్పుడు ఎదుర్కొనలేదు. కానీ మరి ఇప్పుడు సంభవించేటువంటి పంచగ్రహ కూటమి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ శని, అష్టమ చంద్రుడు. అంటే ఏ గ్రహాలు ఇందులో ఏ ఒక్క గ్రహం అష్టమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందో అలాంటివి 5 గ్రహాలు ఉన్నాయి. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ ఒక్క గ్రహమైనా ఈ 5 గ్రహాలలో అష్టమంలో ఉంటే వచ్చేటువంటి బాధ ఒక ఎత్తు. అలాంటిది అన్ని గ్రహాలు అష్టమంలో ఉంటున్నాయంటే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం అన్నారు. అలాగే దుర్దోషశత్రు సంవాదో గమనం యథా నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. అంటే ఏది చెప్పినా అటు అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అటు శరీరారోగ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఏ పని ప్రారంభించినా దాంట్లో సమస్యలు సృష్టిస్తాను నేను అంటూ ఈ గ్రహస్థితుల గురించినటువంటి బాధను చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అటు 8వ స్థానమందు ఏ గ్రహాలైతే కలవకూడదో అన్ని గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సరే, తరుణోపాయం భగవంతుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ నెగిటివే ఇవ్వడు భగవంతుడు. తాళం కప్పు ఒకటే ఇవ్వడు కదా, తాళం కూడా ఇస్తాడు కదా. మరి అలాంటిది సింహరాశి వారికి యోగించేటువంటి గ్రహస్థితులు ఏంటి అంటే శుక్రుడు, గురుడు, చంద్రుడు, ఈ 3 గ్రహాలు కూడా ఈ మాసంలో గొప్పగా ఉపయోగపడతాయి. అలాగే ఈ అష్టమ స్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు దోషాలు కూడా 15వ తారీఖు దాటాక తగ్గుముఖం పడతాయి. కాబట్టి సింహరాశి వారు ఏది గుర్తుపెట్టుకోవాలి, 15వ తారీఖుకు ముందు ఉండేటువంటి గ్రహస్థితి కన్నా 15వ తారీఖు తర్వాత గ్రహస్థితి బాగుంటుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది. ఎంత కష్టపడవలసి వస్తుంది అంటే అంత కష్టపడవలసి వస్తుంది. అలాగే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది, కుదుటుగా అంటే నిలకడగా ఒక చోట ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 16వ తారీఖు దగ్గర నుండి ఉండేటువంటి గ్రహస్థితి కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మెరుగుపడ్డము అంటే కొంతలో కొంత ఈ మొదటి 15 రోజులతో పోల్చుకుంటే కొంత శారీరక శ్రమ తగ్గుతూ ఉండడం, అలసట తగ్గుతూ ఉండడం, లేకపోతేనేమో ఒక్కొక్కటి మెరుగుపడుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే సింహరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ మాసంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా, ప్రయాణాలు చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఎవరితో మాట్లాడాలి అన్నా, ఏం చేయాలి అన్నా 16 to 30 ఈజ్ ద రైట్ టైం. అంత మునుపు ఉన్న గ్రహస్థితి మంచిది కాదు. ప్రత్యేకించి దానికి తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఎక్కువగా భగవంతుని యొక్క సందర్శనము అంటే భగవత్ సాంగత్యం చాలా మంచిది. భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత ఈ తీవ్రత తగ్గిపోతుంది. సాధారణంగా భగవన్నామస్మరణ లేదా దర్శనము లేదా స్పర్శ ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే వీటి నుండి బయటపడతారు. ఎక్కువగా పరమేశ్వరుని ఆరాధన చేయండి. ప్రతిరోజు 3 పూట్ల కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి. ఈ దోషం నుండి బయటపడతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వస్తే గురు శుక్రవారాల్లో చేసుకుంటూ ఉండండి. అది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది.